పాజిటివ్గా చెప్పడానికి పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్గా చెప్పడానికి కంపారేటివ్ డిగ్రీ, ఈ ప్రపంచంలో ఒక్కటే ఉంది అని చెప్పడానికి సూపర్గా ఉంది చెప్పడానికి సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, చూద్దాం. పాజిటివ్గా ఒకరి ఏజ్ చెప్పడానికి హీ ఈజ్ 5 years old అని ఈజీగా మనం ఈ ఓల్డ్ అనేటువంటి పదం వాడతాం. వాట్ అబౌట్ ఎల్డర్? ఎల్డర్ అంటే ఒకే ఫ్యామిలీలో ఉన్నటువంటి వారి యొక్క ఏజ్ని తెలపడానికి, అంటే చిన్న పెద్ద ఏజ్ తెలపడానికి యూజ్ చేసేటువంటి ఒక వర్డ్, ఇట్స్ కాల్డ్ ఎల్డర్. ఓకే, షీ ఈజ్ ఎల్డర్ దాన్ ఐ, ఇలా ఈజీగా మీరు చెప్పచ్చు. వాట్ అబౌట్ ఎల్డెస్ట్? ఎల్డెస్ట్ అంటే ఒక్కరే ఉన్నారు ఆ ఫ్యామిలీలో, అంటే ముందు పుట్టిన వారు కావచ్చు, అందరికంటే పెద్ద అయినటువంటి వారు ఎవరైనా ఉంటే వారి గురించి మాట్లాడవచ్చు. అండ్ హీ ఈజ్ ది ఎల్డెస్ట్ సన్. ఈజీగా ఇలా మీరు 3 words ని చెప్పచ్చు. వాట్ అబౌట్ ఓల్డ్? ఓల్డర్, ఓల్డెస్ట్. సింపుల్. ఓల్డ్ అంటే మళ్ళీ ఇక్కడ ఏజ్, షీ ఈజ్ 10 years old. ఈజీగా మీరు ఒకరి యొక్క వయసుని చెప్పడానికి వాడతారు. అలాగే ఓల్డర్ అంటే ఇంకొకరి వయసుతో కానీ, ఇంకొక వస్తువు వయసుతో కానీ, లేదా కంపారిటివ్గా ఉన్నప్పుడు చెప్పడానికి యూజ్ చేసేటువంటి వర్డ్ ఓల్డర్. ఇప్పుడు చెప్పాలి మీరు, ఎస్ హీ ఈజ్ ఓల్డర్ దెన్ ఐ. ఇలా మీరు రాయడంలో కానీ చెప్పడంలో కానీ ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్కసారి చాలా మంది బయట హీ ఈజ్ ఎల్డర్ దాన్ ఐ అంటుంటారు. నో, మనం ఉన్న ఫ్యామిలీలో మాత్రమే మనం ఎల్డర్ దాన్ ఐ అని చెప్పుకోవాలి. బయటి వస్తువులతో, బయట మనుషులతో మనల్ని కానీ వస్తువుల్ని కానీ కంపేర్ చేసేటప్పుడు ఓల్డర్ వాడాలి. ఓకే, లాస్ట్ చివరగా ఇట్ ఈస్ ది ఓల్డెస్ట్ బిల్డింగ్ ఇన్ మై విలేజ్. ఇట్ ఈస్ ది ఓల్డెస్ట్ హౌస్ ఇన్ మై టౌన్. ఇలా చాలా సెంటెన్సెస్ మీరు రాయొచ్చు, కానీ ఒక్క డిఫరెన్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఓల్డర్ అంటే బయట వ్యక్తులతో, బయట వస్తువులతో కంపేర్ చేసేటప్పుడు వాటి ఏజ్ ని ఓల్డర్ వాడాలి. అండ్ ఎల్డర్ అంటే మన ఫ్యామిలీలో ఉన్నటువంటి మనుషులతో కంపేర్ చేస్తున్నప్పుడు, అంటే ఏజ్ ని, అప్పుడు ఎల్డర్ వాడాలి. ఇక్కడ చిన్న గ్రామటికల్ రూల్ ఉందండి. చాలా మంది షీ ఈజ్ ఎల్డర్ దాన్ మీ అంటుంటారు, హీ ఈజ్ ఓల్డర్ దాన్ మీ అంటుంటారు. ఇక్కడ ఎల్డర్ దాన్ మీ అని వాడడం వల్ల it is absolutely informal in grammatical. But మీరు elder than I, older than I and mention చేయడం వల్ల your grammar can be beautiful and your speaking very nice and you can be given lot of applause. Okay, కొంచెం బెటర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ఇంగ్లీష్ ఇంకా చాలా బెటర్ అవుతుంది, ఇంకా ప్రాపర్గా మాట్లాడగలరు, ఇంకా బెటర్గా మీరు ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయగలరు. Okay, ఇంకెందుకు ఆలస్యం? Try to watch all the videos and get more confidence to become a very good speaker in your life. Okay, all the best.